ఫోన్ వస్తే ఇలాగా పలానా ఆవిడ మస్కట్ నుంచి వస్తుంది, ఈ బస్సులో ఆవిడకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలియదండి. ఆ టికెట్ ఎంతమంది? ఇద్దరు పిల్లల మీకు? పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒకడు 4th క్లాస్, ఒకడేమో 6 అండి. ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడారు అమ్మతో చివరిసారిగా మీరు? అదే 23వ తారీఖు మీరు జాగ్రత్తగా చదువుకోండి, నా కోరిక తీర్చండి అన్నదండి. బాగా చదువుకోమని చెప్పిందా? అలర్ట్ చేయొద్దని చెప్పిందా? ఎక్కడ, ఏ హాస్టల్లో? పాలకొల్లు గురుకుల పాఠశాల. అక్కడ చదువుతున్నావా? ఏ క్లాసు? 6th క్లాస్. ఏమన్నా తెమ్మని చెప్పావా అమ్మకి మరి వచ్చేటప్పుడు? వస్తున్నా అని చెప్పిందా? నాకు బట్టలు తేమ్మ అన్నానండి. ఇంకా మీకు చాలా తెస్తాను, బూట్లు కట్టాను అన్నదండి. అన్నీ తెచ్చిందండి. ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాడు నువ్వు? ఇప్పుడు రోజు మాట్లాడుతావు, వారానికి ఒకసారా? రోజు మాట్లాడి ఉన్నాడు. ఏమన్నా చెప్పిందా? ఏమన్నా జ్వరంగా ఉంటుందా, బాగోట్లేదా, అట్లా ఏమన్నా చెప్పిందా నీతో? అసలు చెప్పేది కాదండి. ఓకే, బయలుదేరే ముందు చెప్పింది వస్తున్నా, అన్ని బొమ్మలు తెస్తా అని చెప్పిందా? బూట్లు గట్టి తెస్తాను, ట్యాబ్ గట్టి తెస్తాను మీకు అన్నదండి. నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్. నువ్వు ఆ రోజు మాట్లాడావా? ఏమంటామన్నావు అమ్మని? బట్టలు ట్యాబ్. ఏం చెప్పింది అమ్మ నీతో? అమ్మ ఏం చెప్పింది? బాగా చదువుకోమని చెప్పిందా? నీ పేరేంటి చెప్పు? జశ్వంత. నువ్వు 4th? నువ్వు ఎక్కడ చదివేది? ఇక్కడ మన బోర్డింగ్ స్కూల్. బాగా చదువుకోవాలి. మరి మనం చూస్తున్నాం జశ్వంత్ 6th క్లాస్ పెద్ద బాబు, చిన్న బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. అమ్మ వస్తుంది, బట్టలు, బూట్లు, ట్యాబు అంటే పిల్లలకి సంబంధించి వారి ఇవన్నీ కూడా తీసుకొస్తుందని చెప్పింది. భర్త కూడా మనం చూస్తున్నాం, కుటుంబం అంతా కూడా ఎంత బాధపడుతున్నారో. ఆ ఫోటోలు, పెళ్ళినాటి ఫోటోలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో అక్కడ మస్కట్కి వెళ్ళే ముందు ఫ్యామిలీతో దిగిన ఫోటోలు. ఆమె మొత్తం అన్నీ కూడా ఈ చర్చి దగ్గర